పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాత బజార్ స్వరాజ్యారామం వీధిలో వేచేసిన శ్రీ షిరిడి సాయి మందిర్ 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఉత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆది పరాశక్తి నృత్య నికేతన్ నర్సాపురం నాట్యశాలిని నాట్య సరస్వతి కుమారి వరవర అనంతలక్ష్మీదేవి శిష్య బృందం వారిచే శ్రీ షిరిడి సాయిబాబా వారి లీలా వైభవం కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
రాగాల్ని త్యాగరాజు వారు దత్తతిచ్చారు. అందుకని మీరు చూడండి, త్యాగరాజు కీర్తనలు ఏ కీర్తన కూడా ఆనంద భైరవ రాగంలో ఉండదు. మిగతా అన్ని రాగాలు కీర్తనలన్నీ ఒక ఆనంద భైరవ మాత్రం అది కూచిపూడి భాగవతుల పేరునే ఆనంద భైరవ రాగం ఉంటుంది. ఎందుకు డిస్కషన్ జరిగింది ఒకప్పుడు ఆనంద భైరవ రాగం గురించి. ఆనంద భైరవ రాగం మీద జంజాల గారు సినిమా తీశారు ఆనంద భైరవి. ఆయనకి చాలా అవార్డులు వచ్చాయి ఆ సినిమాకి. జంజాల గారు సినిమా తీసినప్పుడు వారి తోడల్లుడు గారు సంతు గారు స్వామి ఆ డిస్కషన్ జరిగినప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఆయనకి ఈ కథ చెప్తే ఈ కథ విన్నాను, కానీ ఎంతవరకు దీనికి ఆధారాలు లభిస్తాయి మనకి అన్నాను. అంటే కూచిపూడి నుంచి భాగవతుల దగ్గర దొరుకుతాయి, దీనికి ఆధారాలు బయట ఎక్కడ దొరకవాలి. అనుకున్నది ఏంటంటే సుబ్బారావు గారి తర్వాత ఆ సంప్రదాయం నిలబెట్టడం కష్టం. ఎందుకంటే వెనకొండ సుబ్బారావు గారు ఎన్ని బాధపడేవాడో నాకు తెలుసు. ఆయన నిలబెట్టారు, ఇది చాలా జాగ్రత్తగా. మళ్ళీ ఆ స్థాయిలో నిలబెట్టడం నాకు కష్టం. శ్రీనివాసుకున్నాను, చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే మిత్రులు మా చిన్నప్పటి అఖిల నాగేశ్వర గారి స్థాయి నుంచి షిరిడి స్థాయికి వచ్చేసాడు కదా. చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను మిత్రులకి. థ్యాంక్ యూ. వారి శ్రీమతి యాదవరెడ్డి సుబ్బారావు గారు, వారి శ్రీమతి మాకు ఎంతో సహకరించి మేము ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా చేయడానికి, ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రా మీద 40,000 ఖర్చు పెట్టి అరుణాచలం చిదంబరంలో చేశాము. అంటే ఆ 2 ఫ్యామిలీలు కలిపి మరి ఎందుకు సీడీల మీద ఆధారపడుతున్నాము అంటే, ఈ రోజు లైవ్గా చేయాలి అంటే 30,000 రూపాయలు అవుతున్నాయి. మృదంగం, వయలిన్ పాడే కళాకారులు తీసుకురావాలి అంటే. సంగీత నృత్య కళాశాలలో నేను పనిచేసినప్పుడు అక్కడ అధ్యాపకురాలని కాబట్టి రాయపురెడ్డి మరి సత్యనారాయణ గారు, యాదవరెడ్డి సుబ్బారావు గారు ఎంతో సహకరించారు. ముఖ్యంగా మా ఆదిపరాశక్తి నృత్య నికేతనం ఉపాధ్యక్షులు సుబ్బారావు గారు ఒక్కసారి వేదిక నలుగురు. వారికి సహకరించిన పేరెంట్స్కి, ఎందుకంటే ఆ వయసులో కూడా ఉండి వాళ్ళ టైం అంతా కేటాయిస్తూ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. వారి ఇంత కళాకారులు చేసినటువంటి నృత్య కళాకారుని వారి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అంటే మీరు చెప్తే కానీ చెప్పట్లేదు, చూసారా? అది ఆనందపరిచేందుకు వారికి చిరు సత్కారం చేయాలి. కాబట్టి పిల్లలందరికీ మా యాదవరెడ్డి సుబ్బారావు గారు, రాయపరెడ్డి సత్యనారాయణ గారు, బంగారు మురళి గారు, శ్రీరామచమూర్తి గారు, ఆలయానికి ఎప్పుడూ వీళ్ళందరూ వెన్నెముకలు చక్కగా అన్ని వెనకాలండి. మీ ఇవాళ స్టేజ్ మీద నా పేరు కనబడుతుంది, వెనకాల వీళ్ళందరూ చక్రంలో ఉన్న వల్లే నేను ఇక్కడ ఉన్నాను. వారందరూ స్టేజ్ రావద్దు. వల్లభరావు శాస్త్ర దీపాలంకరణ 6:30 జరుగుతుంది. కావున ఇక్కడ వచ్చిన పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి దీపాలు వెలిగించుకుని వారి యొక్క పుణ్యాన్ని సంపాదించడం కోరుతున్నాను. జై శ్రీరామ్, జై జై సాయిరామ్. ఇంత చక్కగా అలంకరించిన మేడం గారికి చిరు సన్మానం. ఆవిడ పేరు ఎవరికి శ్రీరామూర్తి గారు. రండి మేడం గారు రావాలి. వెయిటింగ్ అదో సరదానంటే. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాడికి ప్రశంసాపత్రంతో సమాధానం. మీరు నిలబడి రండి. అలాగే ఇంకా వర్దిల్లాలని పిల్లలు గట్టి చెప్పండి. అది నేర్పవలసింది కదా పాపం అని మాకు మేము చేయి చెప్పండి బాగోదని. ఎవరు డప్పాడి కొట్టుకోవాలని చెప్పారు, కొట్టాలి. జై జై అది. అలాగే మా గురువులు బాబా గారి వేషంలో ఆయన గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారు మాకు నిజంగా. మళ్ళీ వేషం తీసేవారు మీకు గుర్తుపట్టలేము. ఇందాక అనబడిన వ్యక్తి వేరు, మరి ఇప్పుడు నిజంగానే మా బాబాలో వారికి బాబా మీరు రండి. మా డబ్బులు కొట్టాలి.
అలాగే మరి అసలు పేరు మాకు అసలు గుర్తునే రాదు మైండ్లో, అలా అయిపోయింది మాకు. ఆ సుబ్బారావు గారికి చిన్న ప్రశంసా పత్రాన్ని మన వాళ్ళ చేతి మీద మంది కోరుతున్నాం. మరిన్ని మేడం వేరే ఇస్తాండి, ఒకటేలా ఇస్తాం అబ్బా. అన్నీ సపోర్ట్ అన్నా, ఆ సపోర్ట్ చేయడం మనం ఏం చేయలేం కదండి. అలాగే ఇంకా మరి పిల్లలకి మేడం గారు ఒక చెప్తున్నారు, వారి పేర్లు చదువుతుంటారు, వాళ్ళు మనం అందిస్తూ ఉంటాం. అందరూ త్వరగా రావాలమ్మా. శ్రీకృతి, యశస్విని, అంజలి, యశస్విని, డోలాంజలి, ప్రణవి నాగశ్రీ, ప్రణవి నాగశ్రీ, కావ్య జాహ్నవి, యోగేశ్వరి, అనన్య, లోహిత, సాన్విత, సాత్విక, సాన్విత, త్వరగా రావాలి అందరూ. సాత్విక, తన్మయి, మరి ఈరోజు తొలి ప్రదర్శన చేసిన మన సాయి మందిర్ ఎదురుగుండా ఉన్న విజయ్ దుర్గా పైన్స్ రమేష్ గారు అమ్మాయి దేవర్షిని ఇదే వేదిక మీద 2022లో ఈ చిన్నారుల ప్రదర్శన చూసి ఆ పాపని నాట్యంలో చేర్పించారు. ఆ పాప అదృష్టం తొలి ప్రదర్శన ఎదురుకుండా ఉన్న మరి షిరిడి బాబా వారి పాదాల చెంత ఇవ్వడం జరిగింది. ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశిస్తూ నందిని, చిరంజీవి నందిని, అలేఖ్య, సీజల్, మాన్విత, అనూహ్య, మాన్విత, అనూహ్య, హాసిని, భీమని, సుమిశ్రీ, లక్ష్మీ ఆరాధ్య, సాయి సుస్మిత, సాయి సుస్మిత, కుమారి పద్మప్రియ, కుమారి సుచిత్ర. గారు ఉంటే ఒకసారి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. నూకరాజు గారు, గణేష్ వీళ్ళిద్దరూ అద్భుతంగా
సమయానికి తగిన విధంగా అందించారండి. మరొక ముఖ్యమైన విషయం, అష్టలక్ష్మి వైభవాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి మా తల్లిదండ్రులు, ముఖ్యంగా ప్రసన్న, ఒకసారి ముందుకు రమ్మా. నేను చెప్పిన విధంగా సమయానికి 2 పాటల గ్యాప్లో వీళ్ళు రెడీ చేశారులోని ఈ విధంగా సహకరించడం వల్ల మేము వెంటనే ఆ బాలకృష్ణుడిగా, బాలగోపికలుగా వీళ్ళు మార్చడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఈ ప్రదర్శనకి ఏ సమయం అంటే వీళ్ళందరూ కూడా అన్ని రకాల స్కూళ్ళలోనూ ఉండడం వల్ల సాధనకి చాలా ఇబ్బంది అవుతున్న సమయంలో 6-6:30 కానీ మాకు ఇన్స్టిట్యూట్కి వీళ్ళు రావట్లేదు. అయితే ఈ ప్రదర్శన కారణంగా తల్లిదండ్రులందరూ స్కూళ్ళకి వెళ్ళి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని 4:30 కల్లా 20 రోజుల పాటు వీళ్ళు సహకరించారండి. కనుక ప్రతి తల్లిదండ్రులకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ ప్రదర్శన విజయవంతం అయింది అంటే మీ యొక్క సహకారం. ఈ విద్యార్థులు చేశారండి, 25 మంది చేస్తున్నారు అంటే. ఇక్కడ వైన్ కళాశాల నుంచి డిగ్రీ పరీక్షలు రాస్తూ ఈ రోజు BBA ఎగ్జామ్ రాసి పిల్లలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు అంటే మా యొక్క తల్లిదండ్రుల యొక్క అభిరుచికి నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, చక్కటి వేదికను ఇచ్చిన కస్తూరి శ్రీనివాస్ గారికి మరియు పిన్నికోటి సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంతో మా చాలా ట్రై చేశారు కానీ మాకు వేరే ప్రదర్శన ఉండడం వల్ల చేయలేకపోయాము. ఒక్కసారి భారతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ పక్క వీధిలోనే ఆవిడ ఉండడం జరుగుతుంది. ఆ ప్రముఖ నాట్యాచారిణి ప్రస్తుతం నర్సాపురంలోనే స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్, విజయవాడలో ఉండి ఈ మధ్యనే ఇక్కడికి రావడం జరిగింది. ఒకే గురువు శిష్యులు అండి. మేము వశిష్ఠ స్కూల్లో టీచర్స్గా ఉండేవాళ్ళం. వాళ్ళ పిల్లలు కూడా ఈ వేదిక మీద తను చేయించడం జరిగింది. మా స్నేహితురాలికి గృహపత్రాన్ని అందజేసే అవకాశం కలిగించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్పందన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం భారతి గారు.